హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. నేను మీ జ్యోత్స్న. వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ కిచెన్ క్రియేటివ్స్ ఈజీ రెసిపీస్ అండి. ఈరోజు కూడా ఈజీ సింపుల్ టేస్టీ రెసిపీతో మేము ముందుకు వచ్చాను. చాలా హెల్తీ రెసిపీ అండి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేటువంటి ముల్లంగి పెసరపప్పు ఫ్రై అండి. సూపర్గా ఉంటుంది. చివరి వరకు చూడండి, టిప్స్ మిస్ కాకుండా ఉంటుంది. ముల్లంగి స్మెల్ డామినేట్ చేయకుండా, ముల్లంగి స్మెల్ తక్కువ వచ్చే విధంగా ఈరోజు ఈ రెసిపీ చేసుకోబోతున్నాం. ఇంట్లో ఎవరైనా ఇష్టంగా తింటారండి. స్మెల్ అనేదే ఉండదు. చాలా పర్ఫెక్ట్ టేస్ట్తో చపాతీలోకి, రైస్లోకి, పూరీలోకి దేంట్లో అయినా అద్భుతంగా ఉండేటువంటి ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. చివరి వరకు చూడండి, టిప్స్ మిస్ కాకుండా ఉంటుందండి. చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి. ఓకే అండి, ఆలస్యం లేకుండా స్టార్ట్ చేసుకుందాం. నేనైతే 2 ముల్లంగిలు తీసుకున్నా అండి. మీడియం సైజులో ఉన్నాయి. మరీ పెద్దవి కాకుండా, మరీ చిన్నవి కాకుండా మీడియం సైజులో తీసుకున్నాను. ఇవంతా మంచిగా పీల్ చేసుకోవాలి. ఎందుకు అంటే మట్టి, ఇసుక అంతా ఉంటుంది కాబట్టి తప్పకుండా ఇలా పీల్ చేయాలండి. పైన ఉన్న తొక్క అంతా తీసేయాలి. ఇలా తీసేసి అన్ని పక్కన పెట్టేసుకొని ఆ చివర ఈ చివర కట్ చేసి శుభ్రంగా కడిగి తీసుకోవాలండి. చూసారా, అన్ని తోకలు మూతలన్నీ కట్ చేశాను. కట్ చేసి ఇప్పుడైతే చిన్న ముక్కలుగా కట్ చేసుకుందామండి. ఇలా మధ్యలోకి కట్ చేసి మళ్ళీ మధ్యలో 3 ముక్కలు చేసి చిన్న ముక్కలుగా కట్ చేయాలండి. ఇది వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది ఈ వెజిటేబుల్లో. ఆరోగ్య రీత్యా చాలా మంచిదండి. ఈ స్మెల్ని బట్టి చాలామంది తినడానికి ఇష్టపడరు. ఆ స్మెల్ రాకుండా ముందుగా అలవాటు చేసుకోవడానికి మాత్రం ఈ పద్ధతిలో తప్పకుండా ట్రై చేయండి. పోషకాలు ఏమి లాస్ కాదండి. కాబట్టి ఒకసారి అయితే ఈ పద్ధతిలో ట్రై చేయండి. ఇలా చిన్న ముక్కలుగా మొత్తం కట్ చేసుకోవాలి. అన్నీ కట్ చేసిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుందామండి. మీకు ఈ స్మెల్ ఇష్టం ఉంటే డైరెక్ట్గా మనము కుక్ చేసుకోవచ్చు. స్మెల్ ఇష్టం లేని వాళ్ళు మాత్రం ఈ పద్ధతిలో చేయండి. ముక్కలన్నీ ఒక బౌల్లో వేసేసి కొన్ని వాటర్ పోసేసి సాల్ట్ వేసి పక్కన పెట్టుకోవాలండి. ముక్కలు మునిగే వరకు నీళ్ళు పోయాలి. ఒక పావు టీ స్పూన్ వరకు ఉప్పు వేయాలండి. ఉప్పు వేసేసి పక్కన ఉంచేద్దాం. కొంచెం ఉప్పు వేస్తే సరిపోతుంది. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు మనం ఒక కడాయి తీసుకోవాలండి. కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేశాను. ఆయిల్ వేసుకుందాం. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసానండి. మరి ఎక్కువ నూనె ఏం పట్టదు, చూసి వేసుకోండి. నూనె వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసేసుకోవాలి. ఇవి కూడా చిట్పట్లాడేంత వరకు ఉంచి మరి మాడనివ్వద్దండి. తాలింపు లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. కొంచెం ఉల్లిపాయలు ఎక్కువ ఉంటే బాగుంటుంది. రుచికి సరిపడా కారం ఎంత తింటారో దానికి సరిపడా పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. నేనైతే 3 పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలు కట్ చేసి వేసాను. అదేవిధంగా కొంచెం ఫ్రెష్ కరివేపాకు వేసానండి. ఇవన్నీ లైట్గా వేగితే సరిపోతుంది. మరి ఎక్కువ బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు తాలింపును వేంపొద్దండి. ఇలా లైట్గా మగ్గిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసేసుకోవాలి. పసుపు అంతా కలిసిపోయే విధంగా కలుపుకోవాలండి. కావాలంటే మీరు వెల్లుల్లిపాయలు వేసుకోండి. నేనైతే ఏం వేయకుండా ప్లెయిన్గా చేస్తున్నానండి. ఇలా తాలింపు వేగిన తర్వాత మనము నీళ్ళలో వేసి పెట్టుకున్న ముల్లంగి ముక్కలు తాలింపులో వేసేసుకోవాలి. అదేవిధంగా ఒక అరగంట ముందుగా నానబెట్టుకున్న గుప్పెడు పెసరపప్పు నీళ్లు తీసేసి ఇందులో వేయాలండి. ఇలా గోరుతో చించితే విరిగిపోయేంత వరకు నానబెట్టుకోవాలి. కరెక్ట్గా అరగంట నానితే సరిపోతుంది. గంట నానబెట్టినా పర్లేదు, మీ టైంని బట్టి నానబెట్టుకోండి. ఈ పప్పు కూడా వేసిన తర్వాత ఇదే టైంలో ఉప్పు వేయాలి. ఉప్పు వేయడం వల్ల కొంచెము తేమ అనేది పెరుగుతుంది. నీటి శాతం పెరిగి త్వరగా కర్రీ రెడీ అవుతుందండి. మాడకుండా రెడీ అవుతుంది. కాబట్టి అంతా కలిపేసి స్టవ్ పూర్తిగా సిమ్లోకి మార్చేసి మధ్య మధ్యలో కలుపుతూ ఒక 10 నిమిషాల వరకు మగ్గించుకోవాలండి. చాలా క్విక్గా అయిపోతుంది. కర్రీకి టైం ఎక్కువ పట్టదు. మాడకుండా మాత్రం చూసుకోవాలండి. మాడితే మాత్రం చేదెక్కుతుంది. కాబట్టి మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి. మళ్ళీ ఒకసారి మూత పెట్టి కాసేపు ఉంచేద్దామండి. పూర్తిగా కర్రీ కావడానికి ఒక 10 మినిట్స్ పడుతుంది. చూసారా, పూర్తిగా ముక్కలన్నీ మగ్గిపోయాయి. పప్పు కూడా ఆల్మోస్ట్ మగ్గిపోయిందండి.
కొంచెం పప్పులు పప్పులుగా ఉంటేనే, పొడి పప్పులాగా ఉంటేనే చాలా బావుంటుంది. ఇలా ముక్కలు ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో పచ్చి కొబ్బరి గానీ, ఎండు కొబ్బరి పొడి గానీ ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలండి. అదేవిధంగా ఫ్రెష్ కొత్తిమీర వేసేసుకొని ఒక 2 నిమిషాల పాటు మనము హై ఫ్లేమ్‌లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ సమయం పట్టదు. నీరంతా ఇనికి కొంచెం డ్రైగా అయ్యేంత వరకు ఫ్రై చేయాలండి. కలర్ మాత్రం వచ్చేంత వరకు వేంపుకోవద్దు. ఇది ఈ కలర్‌లోనే బావుంటుంది. ఇలాగే తినాలి. అప్పుడే ఆరోగ్యానికి చాలా మంచిదండి. మరీ డ్రైగా అయ్యేంత వరకు, కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఈ కర్రీని వేంపుకోవద్దండి. ఇలా బౌల్‌లోకి సర్వ్ చేసుకొని చక్కగా ఆరగించడమే. చూసారు గదా! సింపుల్ రెసిపీ మీకెలా అనిపించింది ఏంటి? తప్పకుండా కామెంట్ చేయండి. ఇదైతే ఈ సీజన్‌లో చాలా దొరుకుతాయండి. తప్పకుండా ఇది ఒక్కసారన్నా తినండి. ఆరోగ్యానికి చాలా చాలా మేలు చేస్తుంది. మంచి వాటర్ కంటెంట్, ఫైబర్ ఉండేటువంటి ఫుడ్ తప్పకుండా ట్రై చేయండి. ఇష్టం లేని వాళ్ళు గూడా ఇలా చేస్తే సోరకాయలాగా తినేస్తారండి. అస్సలే స్మెల్ ఉండదు. చాలా బావుంటుంది. చివరి వరకు చూసినందుకు థాంక్ యూ సో మచ్ అండి. చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. చివరి వరకు చూసినందుకు థాంక్ యూ సో మచ్. బాయ్ అండి.